ఇటువంటి మంది యాక్సిడెంట్లతో ఈరోజు బెడ్ల పాలవుతున్నారు. అదేవిధంగా ప్రాణాలను కోల్పోయి చిన్న వయసులో ప్రాణాలను కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డుల పాలవుతున్నటువంటి దుస్థితి ఉన్నది. ఈరోజు కోరి తెచ్చుకున్నారు ప్రజలు. ఈరోజు మరి కోరి తెచ్చుకున్నట్టుంటే మీరు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇలా మేము ఒకరోజు 2 రోజులు ఆగి మీకు ఈ విధంగా ఈ ప్రజలందరూ మీ మీద విరక్తి చేయలేదు. సంవత్సర కాలం వెయిట్ చేసిండ్రు. మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చి సంవత్సర కాలం దాటిపోయింది. ఇంతకుముందు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మా ఎంపీ గారు కూడా కలవడం జరిగింది. మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారితో అదేవిధంగా R&B ఈ గారితో ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒకటి మాట చెప్తున్నారు వాళ్ళు. ఎవరు మాట్లాడినా కాంట్రాక్టర్ కు డబ్బులు క్లియర్ చేస్తేనే కాంట్రాక్టర్ వచ్చి పనిచేస్తామంటున్నారు. గతంలో చెల్లించిన బిల్లులు మేము కూడా వాళ్ళ మీద ఫోర్స్ చేస్తున్నాం. వాళ్ళ మీద వ్యక్తిగతంగా కూడా మేము చర్య తీసుకోవడానికి, వాళ్ళ సంస్థ మీద కూడా చర్య తీసుకోవడానికి నోటీసులు ఇచ్చినా గానీ వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అని చెప్పి ప్రత్యక్షంగా మా ఎంపీ గారు ప్రజల మనిషి, 24 గంటలు ప్రజా సమస్యల మీద పోరాడే మనిషి కాబట్టి తను కూడా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఒక రోజు వచ్చి టెంపరీగా మా ఎంపీ గారి రిక్వెస్ట్ మీద రోజు తాత్కాలిక పనులు చేయడం జరిగింది. మా ఎంపీ గారు రిక్వెస్ట్ చేస్తే ఒకటి మాట మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్ గారు. మా ఉన్న ఆస్తులు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. ఇప్పుడు మేము ప్రాణాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం తప్ప పనిచేసే పరిస్థితుల్లో మీరు ఏమైనా ప్రెజర్ పెడితే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీకి దృష్టికి తీసుకపోతే మీరు డబ్బులు ఇస్తే మేము నిధులు రిలీజ్ చేస్తాం, మేము నిధులు రిలీజ్ చేస్తే మీరు పని చేసుకోర్రి అని చెప్తున్నారు. అని అంటే మీరు కేవలంగా మీరు డబ్బుల కోసమేనా అధికారంలోకి వచ్చింది? ప్రజల ప్రాణాలు మీకు పట్టావా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఖబర్దార్ ఎమ్మెల్యే గారు, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరిస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా గానీ పట్టించుకునే స్థితిలో మీరు ఉన్నారు. కేవలం మీ లబ్ధి కోసమే మీరు రాజకీయాలకు వచ్చారు తప్ప ప్రజల సంక్షేమం కోసమో ప్రజల కోసమో మీరు చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నిజంగా కూడా మీకు విఘ్నత ఉన్నట్టుంటే ఇమీడియట్ గా కాంట్రాక్టర్ కు పిలిచిచ్చి మీరు మరి ఆ కాంట్రాక్టర్ వాడుకుంటారా, లేకపోతే మాకు కావాల్సింది ఈ కాంట్రాక్ట్ తీసుకొస్తారని కాదు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి